నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను గ్రేసీ. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖలో పార్టీ నేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి ఐక్యతే కీలకమని అన్నారు. రాష్ట్రంలో కూటమి లేకపోతే అభివృద్ధిలో ముందుకెళ్లలేమని కూడా చెప్పారు. కార్యకర్తలను కలుపుకుని వెళ్లాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఇక ఇదే సమయంలో సుగాలి ప్రీతి కేసు విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. సాక్ష్యాలు తారుమారు చేశారని, పోరాటం చేసినా తననే దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? కూటమి ఐక్యతే కీలకమని ఎందుకన్నారు? సుగాలి ప్రీతి కేసులో మాట తప్పారా? ఇలాంటి విషయాలపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాళ మిడ్ డే డిబేట్ లో చర్చించడానికి మనతో లైవ్ ద్వారా రెడీగా ఉన్నారు తిరుత్తని వేణుగోపాల్ గారు, జనసేన రాష్ట్ర నాయకులు. నమస్తే అండి. రైట్, వేణుగోపాల్ గారు, మనం ముందుగా చూసుకున్నట్లయితే ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు, అంటే కూటమి అనేది చాలా ముఖ్యం, అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే కూటమి ఖచ్చితంగా అవసరం అనే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటంటారు? గ్రేసీ గారు, మీకు అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో పాల్గొంటున్న నాయకులకి, అదేవిధంగా విశ్లేషకులకి అందరికీ నా నమస్కారం. మేడం గ్రేసీ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే విశాఖపట్నంలో ఏదైతే కార్యకర్తలకు కానీ, ఎమ్మెల్యేలకి కానీ, ఎంపీలకు కానీ ఒక దశ నిర్ణయించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జనసేన ఏ విధంగా పటిష్టం కావాలి, పార్టీ బలోపేతానికి ఏదైతే తీసుకోవాల్సిన నిర్ణయాలు, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ, రోడ్డు మ్యాప్, ఎమ్మెల్యేలు ఎంపీలతో కూర్చొని ఏ విధంగా ముందుకు పోవాలని ఒక చర్చలు చేయడము, అదేవిధంగా కొన్ని అంశాలు, అంతర్గత అంశాలపైన చర్చ చేయడము, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమితో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో ఏ విధంగా కలిసి ప్రయాణం చేయాలి, అది ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటుంది, వాటన్నిటినీ మనము రాష్ట్ర ప్రజల కోసము గతంలో రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అన్యాయం, ప్రతిపక్షాలు ఇప్పుడున్న ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరిగింది, ఆ అన్యాయం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగదు. కాబట్టి కలిసి ఖచ్చితంగా ప్రయాణించాలి. మనం పదవులు, అధికారము కాదు ముఖ్యము, మనకు రాష్ట్ర ప్రజలు వాళ్ళ యొక్క మేలు, వాళ్ళ అభివృద్ధి మనకు ముఖ్యం. కాబట్టి మనం త్యాగం చేయాలే కానీ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని మన పార్టీ పదవుల కోసము, లేదా పార్టీ మాకు ప్రాధాన్యత లేదు, మాకు పదవుల్లో ప్రాధాన్యత లేదు, మాకు టీడీపీ మాకు ప్రాధాన్యత లేదు, బీజేపీ మాట్లాడకుండా రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అభివృద్ధి, వాళ్ళకి సంక్షేమం, వాళ్ళు ఏదైతే వాళ్ళకు రాష్ట్ర ప్రజల కోసం ఇంకా త్యాగం చేయాలి, 15 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయాలి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమితో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకి, నాయకులకి చెప్తున్నారు. అదేవిధంగా ఋషికొండ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు 450 కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండలో భవనాలు కడితే అప్పుడే పెంచులు ఊడి పడిపోతుంది. అవినీతి ఏది వదలలేదు. ఇసుకలోనూ 1467 కోట్లు అవినీతి, లిక్కర్లోనూ 3500 కోట్లు అవినీతి, అదేవిధంగా మైన్స్ లోను అవినీతి, అదేవిధంగా మట్టిలోను, అదేవిధంగా దేవాదాయ భూముల్లోను, అదేవిధంగా వివిధ రకాలుగా ఎక్కడ చూసినా అవినీతి జరిగింది. దాంతో పాటు ఈ ఋషికొండ భవనాలు 450 కోట్లు కట్టి దాన్ని అప్పుడే పెంచులు ఊడే పరిస్థితిలో ఉంది. అంటే ఆ రోజు ఋషికొండ ఏదైతే పాత భవనాల్లో సంవత్సరానికి 7 కోట్లు ఆదాయం వస్తా ఉంటే, ఈరోజు ఇంకా అది వాడుకలోకి రాకపోయినా కూడా సంవత్సరానికి 1,15,00,000 దాకా కరెంట్ ఛార్జీకి బిల్లులే అవుతా ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా గత ప్రభుత్వం తీర్చిందో చూస్తున్నాం. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు ఉద్యమాలతో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ను సాధించడం జరిగింది. అలాంటి ప్లాంట్ కి ఈ రోజు
కొంతమంది ఆ నాయకులే కూడా ప్లాట్లు వేసేసి ప్లాట్లు అమ్మేసి ఏదో తీసుకునేసి దానికి కూడా కొంచెం కాంప్రమైజ్ అయితే కూడా ఆ ఆ, నేను కేంద్ర నాయకులతో మాట్లాడి దానికి మైన్స్ కేటాయించండి. అదే విధంగా ఏదైతే అప్పులు ఉన్నాయో, ఏదేదో కంపెనీలకి అప్పులు రాయితీలు ఇస్తున్నామో అదే విధంగా ఈ కేంద్రం ఏదైతే ప్రభుత్వ సంస్థ కాబట్టి దీనికి కూడా క్రెడిట్స్ క్లియర్ చేసి ఇవ్వడము, అదే విధంగా మైన్స్ కేటాయించడము, అదే విధంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యేది గవర్నమెంటే ఆ, అనేక కార్యక్రమాలు సివిల్ కార్యక్రమాలకు వాడుకోవడము, ఇలాంటివన్నీ చేయాలని చెప్పేసి కూడా ప్రతిపాదన తీసుకొని ఎట్టా ఏదో ఒక విధంగా ఈ స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను అహర్నిశలు కృషి చేస్తున్నానని చెప్పి, అదేవిధంగా సుగాల ప్రీతి గురించి మాట్లాడుతూ ఆ రోజు ఆ ప్రభుత్వంలో సుగాల ప్రీతికి జరిగిన అన్యాయానికి నేను దాదాపు 2 లక్షల మందితో ఉద్యమం చేసే దానికి సిబిఐకి అప్పచెప్పడము, ఆ సిబిఐ వాళ్ళు దాన్ని ఫైల్ తీసుకొని దాన్ని పక్కన పెట్టేయడము, ఇవన్నీ జరిగిన దానివల్ల ఈరోజు వీళ్ళదే ఇప్పుడు పండుండే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు సుగాలి తల్లిదండ్రుల చేత అన్ని మాట పడాల్సి వస్తుంది. ఆ రోజు నేను పోరాడితేనే 5 ఎకరాలు ల్యాండ్, 5 సెంట్లు భూమి కార్పొరేషన్ వాళ్ళు, అదే విధంగా తల్లిదండ్రుల ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇవన్నీ కూడా దానికోసం కొట్లాడడం జరిగింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ రావడం జరిగింది. రాబోయే రోజుల్లో కూటమితో కలిసి ఏ విధంగా ప్రయాణం చేయాలనేది కూడా స్పష్టంగా కార్యకర్తలకి దిశ నిర్ణయం చేస్తున్నారు. రైట్ అండి వేణుగోపాల్ గారు. అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు విశ్లేషకులు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. రైట్, మనం చూసినట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పైగానే గడిచిపోయింది. కానీ ఈ ఋషికొండ ప్యాలెస్ విషయం మాత్రం ఎటు తేలకుండా, అంటే అద్దెకిస్తున్నారా, అసలు దాని పరిస్థితి ఏంది అని ఎటు తేలకుండా పోయింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? లక్ష్మణ్ గారు చెప్పండి. చూడమ్మా, అది ఎందుకు కట్టారు, దేనికి కట్టారు అన్నది విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ గా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కట్టుకున్నారు అని. ఏదైనా సరే కట్టుకున్నారో అది అయిపోయింది. ఇంకా ఆ భవనం అనేది నిలబడిపోయింది, అంటే ప్రభుత్వ ఆస్తిగా నిలబడిపోయింది. దానిని మెయింటెనెన్స్ చేయకుండా అలా వదిలేస్తే ఖచ్చితంగా అది పెచ్చులొడొచ్చు, ఇంకా ఏమైనా జరగచ్చు. మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు మన ఇల్లు ఉంది, ఈ రోజు మనం ఇంట్లో ఉంటూ కాపురం ఉంటూ నీట్గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది, ఇంట్లో లేకుండా తలుపేసుకొని 1 సంవత్సరం తర్వాత తలుపు తీస్తే ఎలా ఉంటుందో దాని పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. పెచ్చులు ఉండడం అంటే సిమెంట్ పూతలు సరిగా పూయకపోతే పెచ్చులు ఉంటుంది నాకున్న అవగాహన మేరకు. కానీ గోడలు క్రాక్ ఇస్తే ఫౌండేషన్ సరిగా లేకపోతే గోడలు క్రాక్ ఇస్తాయి. గోడలు క్రాక్ ఇవ్వడం వేరు, పెచ్చులు ఉండడం వేరు. పెచ్చులు ఉండడం అనేది సిమెంట్ పూసినప్పుడు సరిగా నీళ్లు చల్లకపోవడం, రకరకాల కారణాలు, అంటే సిమెంట్ తక్కువ క్వాంటిటీ కలపడము, ఇసుక ఎక్కువ కలపడం వల్ల అట్లా రాలిపోయే అవకాశం ఉంటుంది. అది కూడా తప్పే, ఎవరేం కాదనలేదు. ఇప్పుడు బిల్డింగ్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా దాన్ని తనిఖీ చేయించాలా అని చెప్పి ఆలోచిస్తుంది ప్రభుత్వం. మంచిదే, ఎందుకంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. నాశనంగా కట్టారా, సమంగా కట్టారా లేదా, ఏదైతే టెండర్ షెడ్యూల్ స్పెసిఫిక్ గా పేర్కొంటారో దాని ప్రకారం కట్టా లేదా అన్నది బిల్డింగ్ సేఫ్టీ చేయడంలో ఏం తప్పులేదు. కాదు ఇంతకాలం నిర్ణయం తీసుకోవడానికి ఇంతకాలం దేనికి? 14-15 నెలలు అంటే 1 నెల చాలు, లేదంటే 2 చాలు. దాన్ని అక్కడ ఏదైనా పోనీ పర్యాటకులు వస్తే సందర్శించేదానికి వీలుగా లోపల ఏమైనా ఫోటో ఆల్బమ్స్, లేకపోతే విశాఖపట్నం చరిత్రను, లేకపోతే రాష్ట్ర చరిత్రను ఇలా పెట్టి పర్యాటకులను వాళ్ళకి 10 రూపాయలు టికెట్ పెట్టి పంపినా కూడా ఓమో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అంట చూద్దామని వచ్చి చూద్దరు కదా, రెవెన్యూ వచ్చేది కదా. ఇవాళ ఏం చెప్తాడు, కరెంటు బిల్లు కట్టలేకున్నాము అని చెప్పి, అది ఇది కట్టుకున్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్తే ప్రయోజనం ఏముంది? ఖచ్చితంగా దాన్ని సందర్శకులకు 10 రూపాయలు టికెట్ పెట్టి వదిలింటే అన్ని ఖర్చులకు డబ్బులు వచ్చేది. అది చేయలేదు. ఇప్పుడైనా ఏం చేస్తారో తెలీదు. ఈ రోజుకి కూడా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆరోపణలు కాదు కావాల్సిన, సొల్యూషన్ కావాలి కదా దానికి. అంత పెద్ద బిల్డింగ్ 450 కోట్లు పెట్టి కట్టారు. ఇంకా ఏమన్నా దానికి అమ్యూనిటీస్ కావాల్సి ఉంటే ఆ రోడ్డు కనెక్షన్ అట్లాంటివి చేసి దాన్ని ఏదైనా ఒక మోడల్గా ఉపయోగించుకొని
చేయొచ్చు, ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా నిర్వహించవచ్చు ప్రభుత్వం అనుకుంటే. లేదు అక్కడ ఏమైనా అకామిడేషన్ ఎవరికన్నా ఇవ్వడానికి ఉపయోగించవచ్చు. సీఎం వెళ్తాడు అనుకోవచ్చు, ఇట్లా ఎన్నో వాటికి ఉపయోగించవచ్చు. ఆ కట్టిన 4 బ్లాక్లు కట్టారు, ఇంకా 2 గట్లే కట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఎందుకు దాని జోలి జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి, అమ్మో మనం ఆయన సొంత ఆస్తి టచ్ చేయకూడదు అని చెప్పి అంటే అది వాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందా అని మన పక్కన పెడుతున్నారా? అలా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చెప్పబట్టాము, అమరావతి రాజధాని వద్దు అని 3 రాజధానులు పెట్టారంటే ఎందుకు అమరావతి రాజధాని వద్దంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందేమో అని చెప్పి పక్కన పెట్టాడని మీరు అన్నారు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్యాలెస్ వాడుకోకుండా పక్కన పెట్టేస్తే దాని అర్థం ఏంటి? వాడుకోవాలి కదా దాన్ని. ఎవరి యొక్క సొమ్ము అది? ఎవరి సొమ్ము ఏం కాదు కదా, అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో నిర్మాణాలు జరిగాయి. ఇంకా ఏదైనా దాంట్లో ఉంటే మార్పులు చేర్పులు చేసుకొని దేనికో ఒకదానికి ఉపయోగించే విధంగా చేసుకోవచ్చు, ఎవ్వరు కాదంటారు. పక్కన పెట్టేసి అలా అరెస్ట్ చేసి దాని తాళాలు కూర్చుంటే అది ఖచ్చితంగా పాడైపోతుంది. ఎక్కడో చిన్న తప్పులు అంటే ఏదైనా సరిగా నిర్మాణాలు పోతే అటుపడికప్పుడు సరిదిద్దాలి కదా. అటు పచ్చుంది అంటే తీసేసి మళ్ళీ సిమెంట్ పూసి మళ్ళీ పెయింట్ వేస్తారు. అది చేయకుండా ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది పెచ్చులు ఉండడం అనేది. అందువలన బిల్డింగ్ మెయింటెనెన్స్ చేయకుండా కరెంటు బిల్లు మీదకి వచ్చే అసలు అది వాడడమే లేదు. కరెంట్ దానికి అయినా కూడా కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుంది. మినిమం అయితే కట్టాలి, మీటర్ ఎక్కకపోయినా. ఇది కూడా భారమే కాదని ఎవ్వరు అంటలేదు. ఎందుకు సందర్శకులకు చూపించడం లేదు? మీరే అంటున్నారు కదా, అబ్బో ఆ బాత్రూమ్ చూస్తే పిల్లలు బాదుకోవాలా, అలా కట్టించుకున్నాడు మహారాజు లాగా అని చెప్పి అన్నప్పుడు ఆ బాత్రూమ్ మీద సామాన్య ప్రజలు కూడా చూసి అమ్మో ఇలా కట్టుకున్నాడా అని ఇంకా మీకే పబ్లిసిటీ వస్తుంది కదా, ఆయనకి నెగిటివ్ వస్తుంది, మీకు పాజిటివ్ అవుతుంది కదా. అలా కూడా చేయలేదు మీరు, తాళాలు వేసుకున్నారు. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఇవాళ వెళ్ళారు ఆయన, చూశారు, బహుశా అక్కడే ఏదో లోపల మీటింగ్ కూడా పెట్టుకున్నట్టుంది. మరి అట్లాంటివి చేయండి, మీటింగ్లు పెట్టుకోండి. సీఎం వెళ్తే గెస్ట్ హౌస్ లాగా ఒక బ్లాక్ ఉపయోగించండి, డిప్యూటీ సీఎంకి ఒక బ్లాక్ కేటాయించండి. లోకల్గా మంత్రి ఉంటాడు, ఆయనకు అక్కడ ఆఫీస్ పెట్టుకోవచ్చు, ఎవరుతున్నారు. లేదంటే ఎగ్జిబిషన్ లాగా పెట్టండి. మార్గాలు చాలా ఉంటాయి. సందర్శకులని అలౌ చేసి ఉంటే ఇవాళ ప్రభుత్వం మీద పడేది కాదు, ప్రభుత్వం మీద పడుతుంది. అది ఆలోచించాలి ఇప్పుడైనా. రైట్. అలాగే మరొక గెస్ట్ ఉన్నారు, బోట్ల రామారావు గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే మేడం. రైట్, మనం చూసినట్లయితే ఏదైతే ఈ ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో అది వ్యక్తిగత అవసరాల కోసమే కట్టారు. ఇప్పుడు ఆ రిసార్ట్ లోపల కూడా పెచ్చులు ఊడిపోతున్నాయి, కొన్ని బ్లాకులు అయితే లీకేజ్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. అంటే జగన్ నివాసం ఉండటానికే కట్టుకున్నారు అని చెప్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటండి? ఇక్కడ అసంబద్ధమైనటువంటి ప్రచారం మేడం. ఇక్కడ ఈ రాష్ట్రం నూతనంగా ఏర్పాటైనటువంటి రాష్ట్రానికి విశాఖపట్నం అనేది మనం ఉన్నటువంటి ఏకైక గ్రేటర్ సిటీ మేడం, మెట్రోపాలిటన్ సిటీ విశాఖపట్నం మాత్రమే ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్ ఎక్కడ పెడుతున్నారు మేడం? ఆయన యొక్క సమావేశాలు విశాఖలో ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళ యొక్క కూటమి సర్కారుకి పవిత్రమైనటువంటి అమరావతిలో పెట్టుకోవచ్చు కదండి. అంటే అమరావతిలో పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా అక్కడ ఇన్వెస్ట్ చేసినటువంటి 400 కోట్లు వృధా అని ప్రజల్లో ఒక మభ్య పెట్టేటువంటి ప్రయత్నం. ఎన్నికల్లో వాళ్ళ యొక్క విధానం ఏంటంటే కొన్ని అబద్ధాలు ప్రచారం చేశారు మేడం. అందులో విశాఖపట్నానికి సంబంధించి ఈ ఋషికొండ ఏదైతే ప్రభుత్వ భవనం అదేదో అసలు కబ్జా చేసి జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నారని కూడా ప్రచారం చేశారు. అసలు ఎదురుగా మనం చూస్తే వాళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క అల్లుడు ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు లోకేష్ ఉన్నారు, వాళ్ళ తోడల్లుడు ఎవరైతే ఉన్నారో ఎంపీ, స్థానిక ఎంపీ, వాళ్ళ యొక్క గీతం కాలేజీకి 100 ఎకరాలు కూడా కట్టబెట్టారు మేడం అక్కడ కొండల మీద. తర్వాత పక్కనే రామానాయుడు స్టూడియోని పెట్టేసి వాళ్ళకు కూడా ఇచ్చేస్తారు. ఉచితంగా ఇచ్చినటువంటి ఆ భూములు కానీ, లేకపోతే వీళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి ఊర్సాకి ఇచ్చినటువంటి భూములు, టీసీఎస్కి ఇచ్చినటువంటి భూములు, వీటన్నిటినీ కూడా కాదని చెప్పేసి ఉచితంగా వాళ్ళు దారాదత్తం చేస్తే, వేలాది కోట్ల రూపాయలు వాళ్ళు దారాదత్తం చేస్తే దాన్ని పక్కన పెట్టి ఋషికొండని ఎక్స్పోజ్ చేయటం
చాలా దుర్మార్గం మేడం. ఇది ప్రభుత్వ ఆస్తి, మీకు ఉపయోగించుకోవడం చేత కాలేదు. లక్ష్మణ్ గారు చెప్పింది క్లియర్. ఇక్కడ ఆ యొక్క ప్రభుత్వ భవనాన్ని ఉపయోగించుకోండి, లేదంటే ఒక ఎగ్జిబిషన్ లాగా ఏదైతే సందర్శకులకు కూడా చూపించండి అక్కడ అంశాలు అన్ని కూడా అని చెప్పారు. అది వాస్తవం అనమాట. దాని నిర్వహణ ఏమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి ముఖ్యమంత్రిగా మీరు కూడా ఉండొచ్చు, ఉండండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి ఉండండి. అట్లాగే అనధికారికంగా ఏదైతే డిఫాక్టో సీఎం గా కొనసాగుతున్నటువంటి లోకేష్ బాబును కూడా ఉండమనండి. మీరు అధికారాన్ని ఉపయోగించుకొని, మీ చేతకాక దాన్ని ఉపయోగించుకునేటటువంటి విధానం లేక మనస్కరించక జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి భవనంలో మనం ఉంటే ఇది చులకనవుతామా ఏంటి ప్రజల్లో అనేటువంటి విధానము, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పేరు ప్రఖ్యాతులు వస్తాయి అనేటువంటి భయంతో వీళ్ళు వ్యవహరిస్తున్నారు తప్ప అసలు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు కామ్గా ఉండి మన పెద్దలు లక్ష్మణ్ గారు కూడా దాన్ని ఉదాహరించారు. ఈ 14-15 నెలల తర్వాత కామెంట్ చేయడం ఏంటి? ఈ లోపు మీరు దాని పట్ల తీసుకున్నటువంటి చర్య ఏంటి? ఉప ముఖ్యమంత్రిగా మీ డెసిషన్ ఏంటి? ముఖ్యమంత్రిగా ఆయన డెసిషన్ ఏంటి? ఇక్కడ కక్షపూరితమైనటువంటి విధానం ఏదైతే వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేయాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఏదో ఒకటి మసిపుసి మారేడుకాయ చేసి ప్రజలకు రాంగ్ మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఆకాంక్ష తప్పితే వీళ్ళు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్ గా చెప్పినటువంటి సుగాలి ప్రీతి కేసు ఏదో జరిగిందని చెప్తున్నారు వేణు గారు. నేను అదే అంటలేదు. పార్వతి అని వాళ్ళ యొక్క మదర్ ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడంలో పవన్ కళ్యాణ్ గారు విఫలమయ్యారని చెప్పారు కదా. అంతకంటే ఏం కావాలి? ఆమె యొక్క ఆకాంక్ష ఏంటో కనుక్కోండి మీరు వెళ్ళి మీ పార్టీ తరఫున. మేం కాదు ఇచ్చింది హామీ. సుగాలి ప్రీతి కేసు మేము అధికారంలో రాగానే ఆ కేసు పట్ల నిబద్ధతతోటి ఖచ్చితంగా దాన్ని సిబిఐకి అప్పగించి నిజ నిర్ధారణ చేసి దోషులను శిక్షిస్తామన్న పవన్ కళ్యాణ్ గారి మాట ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారు? ఆయన సమాధానం చెప్పాలి. అట్లాగే ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రం నుంచి అపహరించబడ్డారని తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు అర్థమవుతుంది కదండి. 1.5 సంవత్సరాలు అవుతున్నా కూడా వీళ్ళు ఎందుకు ఈ రోజు కూడా ఒక సాక్ష్యం కూడా బయట పెట్టలేకపోయారు? దీనికి ఆన్సర్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని కూడా తప్పించుకొని అట్లా ఉద్యోగులకు సంబంధించి వీళ్ళు చేసినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు కూడా ఉన్నాయండి. ఇక్కడ 12th PRCని మేము క్రమబద్ధీకరిస్తామని, ఐఆర్ సిపిఎస్ను మళ్ళా దాన్ని సమీక్షిస్తామని, డిఏడిఆర్ అరియర్స్ ఇస్తామని చెప్పి, అట్లాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ను ఇటువంటి లేట్ లేకుండా ఇస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు కానీ వారి హామీలు ఏంటి ఉద్యోగస్తుల పట్ల మన వైఖరి? అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చారు ఉద్యోగాలు? అట్లాగే నిరుద్యోగ భృతి ఏదైతే ఉద్యోగం లేనటువంటి అర్హులైనటువంటి ఉత్తీర్ణులైనటువంటి అందరూ కూడా మేము నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 ఇస్తామన్నటువంటి హామీని ఎక్కడైనా నెరవేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరించి అబద్ధాలతోటి ప్రయాణం చేస్తున్నారు, మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు మరలా మోసపూరితమైనటువంటి విషయాలు చెప్తున్నారు తప్ప వీళ్ళ కాడ రిలయబిలిటీ లేదు, పేరుగా మాట్లాడలేదు, అన్ని కూడా నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. అసలు వీరమల్లు సినిమా ఏంటంటే ప్రమోషన్ ఏంటి? అసలు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ప్రజల్లో పరిపాలన చేసుకోవాల్సింది సమయం అంతా వీరమల్లు కేటాయించి పైపెచ్చి ఆ సినిమా కోసం టికెట్ ధరను తన చేతిలో షాక్ ఉందని చెప్పి తన యొక్క అనుంగు ఏదైతే ఉన్నాడు మంత్రి, ఆ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ ఉన్నాడని చెప్పి టికెట్ రేటును 700 పెంచుకున్నటువంటి విషయం మనందరం కూడా గమనించాలి. ఎంత దుర్మార్గం అండి. తెలంగాణలో 100 రూపాయలకి టికెట్ ఉంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి హోదాలో నువ్వు నటించినటువంటి సినిమాకు 700 గుంజుకోవటం ఏంటి ప్రజల నుంచి? మీరు చేత అయితే మంచి చేయండి, అంతేగాని మీరు చేసేటటువంటి విధానం మీ చేతిలో ఉన్నటువంటి మరొక శాఖ ఏ యొక్క పౌర సరఫరాల శాఖ గురించి కూడా చెప్పుకుంటే ఇవాళ పీటీఎస్ రైస్ ప్రతి నియోజకవర్గంలో కూడా 30 లక్షల రూపాయల పేదల యొక్క ధనాన్ని దన్నుకుంటున్నారు కదా, దుర్మార్గంగా కాజేస్తున్నారు కదా. అదేమంటే అక్కడ వాహనాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని ఆ వాహనాలు ఆ తిప్పేటటువంటి వాళ్ళందరినీ కూడా నిరుద్యోగులుగా మార్చారు. మరలా వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి నిరుద్యోగులుగా మారుస్తున్నారు వ్యవస్థలో. ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉందండి? వీటన్నిటి మీద సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి వీటన్నిటి మీద. రైట్. అలాగే మరొక గెస్ట్ లక్ష్మణ్ రెడ్డి గారు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే అండి లక్ష్మణ్ రెడ్డి గారు. నమస్తే. రైట్. మనం చూసినట్లయితే ఏదైతే కూటమి సర్కారు తర్జన భర్జన అవుతున్న అంశం ఈ రుషికొండ ప్యాలెస్, ఎందుకు దాన్ని అటు అద్దెకి ఇవ్వట్లేదు, ఇటు పర్యాటక రంగానికి యూజ్ చేయకుండా, అంటే టూరిజం రంగానికి కూడా యూజ్ చేయకుండా ఎందుకు ఇట్లా దాన్ని అట్లా వదిలేశారంటారు? అంటే దాదాపు 15 నెలల నుంచి 500 కోట్ల విలువైన ఆ భవనాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకుండా పదే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, ఇంత ఖర్చు పెట్టాడు, వృధా చేశాడు, ఋషికొండ పర్యావరణాన్ని దెబ్బతీశాడు,
ప్రజల సొమ్ము వృధా చేశాడు అని వరుసగా చెప్పుకుంటూ ఉన్నారు తప్పితే ఉన్న ఆ భవనాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఇటీవల పెద్ద పెద్ద మ్యారేజెస్, డెస్టినేషన్ మ్యారేజెస్ అని కోట్ల రూపాయలు అద్దెలు చెల్లించి ఎక్కడెక్కడో జరుపుకుంటున్నారు. లేక చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలకి వినియోగించుకోవచ్చు. ఒక మహత్తర భవనంగా అది కనపడతా ఉంది. ఉన్న భవనాన్ని ఉపయోగించుకోవడం చేతగాక, ఉపయోగించుకోవాలని ఆలోచన లేకుండా దాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క తప్పుని ప్రజలకు చూపించడానికి ఒక నిదర్శనంగా ఉంచుతున్నారు తప్పితే దాన్ని వినియోగించుకోవడం. ఈరోజు కొన్ని వేల టిట్కో భవనాలు సగం పూర్తయ్యి చివరిదాకా పూర్తయి ఉన్న భవనాలు, వాటిని కూడా పేద వ్యక్తులకి ఇవ్వటానికి మనసొప్పటం లేదు. ఇది వృధా అని చెప్తా ఉన్నారు. అంటే 500 కోట్ల భవనంలో ఒక 100 కోట్ల 50 కోట్ల వృధా అయినా మిగతా భవనం కనపడుతూ ఉంది. కానీ 99 పైసలకి రూపాయికి వందలాది కోట్ల రూపాయలు విలువ చేస్తే ఆర్టీసీ ఆస్తుల్ని, లేక ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని గత 14-15 నెలల్లో విపరీతంగా పెద్ద పెద్ద కంపెనీలకి, ఏమాత్రం ఉపాధి కల్పించలేని కంపెనీలు కూడా, లూలు లాంటి సంస్థ అదొక సూపర్ బజార్ నిర్వహించే సంస్థ. ఆ సూపర్ మార్కెట్ ఎక్కడ పెడితే అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తే అన్నికన్నా ఇంకా ఎక్కువ ఉద్యోగాలు పోతాయి. చిన్న చిన్న వర్తకులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న షాపులు ఇవన్నీ మూతపడే పరిస్థితి ఉంటుంది. విజయవాడ లాంటి మహానగరంలో నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ ఆస్తుల్ని లూలు అనే సంస్థకి కట్టబెట్టారు. ప్రపంచంలో ఏ దేశం కూడా, ఏ రాష్ట్రం కూడా ఈ సూపర్ మార్కెట్స్ వాటికి ఒక సెంటు భూమి కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. ఎందుకని ఈ లూలుకి అలాంటి కట్టబెట్టారని అడుగుతూ ఉంటే సమాధానం లేదు. ఒకప్పుడు సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వరరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి బినామీ అని, వేలాది కోట్ల రూపాయలు తిన్నాడని రకరకాలుగా ప్రచారం చేసి హైకోర్టులో పిల్లి వేసిన తెలుగుదేశం పార్టీ నేతలు ఈరోజు అదే సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ని భుజానెత్తుకొని తిరుగుతున్నారు. కరేడు లాంటి మంచి ప్రాంతంలో మంచి సారవంతమైన భూములు ఉన్న చోట 8-9 వేల ఎకరాలు వారి కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యుత్ సంక్షోభానికి అంతా కారణం సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్. ఈరోజు విద్యుత్తులో ఉన్న అన్ని కాంట్రాక్టులు మళ్ళీ వాళ్ళకే అందిస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు దెబ్బతింటానికి కానీ, అనేక ప్రాజెక్టులు దెబ్బతింటానికి కానీ, రాయలసీమ ప్రాజెక్టు దెబ్బతింటానికి కానీ అన్నిటికి కారణం మెగా కృష్ణారెడ్డి గారు. ఈరోజు ఆయన ఇచ్చిన డిజైన్తో బనకచర్ల అనే పేరుతో 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కొత్త ప్రాజెక్టు తీసుకురావడానికి కుతూహలపడుతూ ఉన్నారు. ఈ 14-15 నెలల్లో ఓ పక్కన మంచి ప్రభుత్వం ఇది సంపద సృష్టిస్తుందని చెప్తూ మరొక వైపున ప్రజల నుంచి విపరీతమైన దోపిడీ చేస్తున్న పరిస్థితి. దాదాపు 30,000 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు రకరకాల పేర్లతో విద్యుత్ వినియోగదారుల నుంచి తీసుకుంటా ఉన్నారు. ఇలాంటి అనేకం చెప్పుకోవచ్చు. 15 నెలలు గడిచిన తర్వాత కూడా గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలని, ఆ పాపాలని చూపెడుతూ బతకాలనుకుంటే ఎట్లా? అమరావతి లాంటి మహానగరాన్ని సృష్టిస్తూ ఉంటున్నారు. ప్రపంచంలో 5వ స్థాయిలో ఆ నగరాన్ని తీసుకొస్తామంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్, అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్, నెలకు 5-6 వేల కోట్ల రూపాయలు వడ్డీలు తీరుస్తున్న ఆంధ్రప్రదేశ్కి అలాంటి మహానగరం అవసరమా? 56 అంతస్తులతో సచివాలయాలు, హైకోర్టులు, అసెంబ్లీలు నిర్మించాల్సిన అవసరం ఉందా? ఈ రాష్ట్రం భరిస్తుందా? అమరావతిలో ఇప్పుడున్న 54,000 ఎకరాలు కాకుండా మరొక 40,000 ఎకరాలు తీసుకొని 1,500 ఎకరాలతో ఒక రైల్వే స్టేషను, 250 ఎకరాలతో ఒక కల్చరల్ సిటీ, ఒక 5,000 ఎకరాలతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, వీటన్నిటినీ భరించే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందా? ఒక పక్కన రాయలసీమ వెనకబడిన ప్రాంతం, మరొక పక్కన ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం, మరియు శ్రీశైలం విజయనగరం చూస్తే, శ్రీకాకుళం విజయనగరం చూస్తే అత్యంత దారుణంగా ఉంటున్న పరిస్థితి. వీటిని అభివృద్ధి చేయాలని దృష్టి పెట్టుకోకుండా, అతిపేదల్ని అభివృద్ధి చేయడానికి కృషి చేయాల్సిన ఆలోచన చేయకుండా ఈ అమరావతి అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక గుదిబండిగా మార్చే అవకాశం ఉంది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే కానీ అమరావతి ఒక స్థాయికి రాదు. అది కనీసం 34 సంవత్సరాలు కష్టపడితే కానీ ఆ స్థాయికి వస్తుంది. అక్కడ ఏం సంపద సృష్టించబడుతుంది? ఇప్పటి వరకు
ఒక ఉద్యోగం, ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు. మొత్తం హైటెక్ సిటీ నేనే నిర్మించాను, హైదరాబాద్ నేనే నిర్మించాను, కంప్యూటర్ నేనే తీసుకొచ్చానని చెప్తున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఐటీ విభాగం యొక్క ఎగుమతుల విలువ 2,500 కోట్లు, తెలంగాణలో 1,50,000 కోట్లు, మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు, గుజరాత్లో 2 లక్షల కోట్లు, కానీ ఆంధ్రప్రదేశ్లో 2,500 కోట్లు. ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నానని చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు అక్షరాస్యతలో 36వ స్థానం. అంటే మనకన్నా తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఇంకోటి లేదు ఈ దేశంలో. ఇలాంటి విషయాలని ప్రజల ముందు ఉంచి వాళ్ళని చైతన్యవంతులు చేసి విద్యావంతులు చేసి వాళ్ళ నైపుణ్యాలు పెంచాల్సిన ముఖ్యమంత్రి ఈ పనులు చేయకుండా బుల్లెట్ ట్రైన్స్, డ్రోన్లు, సీప్లేన్లు, లేక ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాను, ప్రతి ఇంట్లో ఒక ఏఐని తయారు చేస్తాను, అమరావతిలో ఒక క్వాంటమ్ వ్యాలెంట్ తీసుకొస్తాను, ఇలాంటి పెద్ద పెద్ద ట్రెండింగ్లో ఉన్న పదాలను ఉపయోగించి తద్వారా ఏదో చేయబోతున్నాడు, ఏదో మెరికల్స్ చేయబోతున్నాడు, ఈ రాష్ట్రాన్ని చాలా అత్యున్నత స్థాయికి తీసుకురాబోతున్నాడు అని భ్రమలు కల్పిస్తాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గత 15 నెలల నుంచి మనం చూస్తే ఒక మంత్రి స్థాయిలో కూడా పనిచేయటం లేదు. డిప్యూటీ సీఎం కన్నా ఒక షాడో సీఎంగా లోకేష్ పనిచేస్తూ ఉన్నాడు తన విద్యాశాఖను వదిలిపెట్టి. ఇప్పటికీ వైస్ ఛాన్సలర్స్ లేకుండా అనేక యూనివర్సిటీస్ పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్స్ లేకుండా అనేక యూనివర్సిటీస్ పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఆయన మాత్రం ఇంగ్లాండు మాజీ ప్రధానితోనూ ఇంకొకరితో అంతర్జాతీయ నాయకుడిగా ఆయన ఎదగాలని చూస్తాం. వాస్తవాల్లోకి రావాలి. ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితిలో ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఉదాహరణకి ఈ రాష్ట్రంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులు 70%, 80%, 90% పూర్తయి ఉన్నాయి. ఒక 25-30 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ పూర్తవుతాయి, ఒక పోలవరం మినహా. కానీ వీటిని పూర్తి చేయాలన్నింటినీ తపన లేకుండా మరొక 80,000 కోట్లు, 90,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ తీసుకొద్దాము, దాంట్లో ఎక్కువ కమిషన్లు వస్తాయి, ఎక్కువ లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఆర్థిక లబ్ధి కోసం తప్పిస్తున్నారు తప్పితే 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తయి 3-4 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఆ పని చేయటంలో ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ 15 నెలల్లో సూపర్ 6 సూపర్ హిట్ అని ముఖ్యమంత్రి పదే చెప్తా ఉన్నాడు. కానీ ఆ ఆడబిడ్డకి ఇస్తానన్న 1,500 రూపాయలు ఒక్కరికన్నా ఇచ్చావా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్న ఒక్క నిరుద్యోగ భృతిని ఇచ్చావా? సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తానని 1 మాత్రమే ఇవ్వటం జరిగిందా? ప్రతి రైతుకి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, మొత్తం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి 1 సంవత్సరం ఇవ్వకుండా మానేసావా? ఈ సంవత్సరం ప్రారంభించి అందులో కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది 2 కలిపి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించారా? 1 సంవత్సరం తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని నీళ్లు గార్చారా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎందుకు పెద్ద పెద్ద విషయాలు ప్రణాళికలు పెట్టి, మేనిఫెస్టోస్ పెట్టి, ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి వాటిని చేయకుండా చేశారని చెప్తూ ముందుకు పోతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇది ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఇక గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి, గత ప్రభుత్వం యొక్క దుర్మార్గాల గురించి నిరంతరం చెప్పడం మానేసి మనం ఏం చేయబోతున్నామో చెప్పాలి. 2047 గురించి మాట్లాడుతున్నాడు. 2047 నీకు అధికారం ఉంటుంది. అప్పుడు దాకా నీకు అధికారం ఇచ్చిన ఈ 4 ఏళ్లలో ఏం చేయబోతున్నావు, ఏం చేస్తావు, ఏం చేసేవు, ఏం చేయబోతున్నావు అని చెప్పాలి తప్పితే 2047 గురించి మాట్లాడుతున్న పరిస్థితి. అప్పటికి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక శక్తి దాదాపు $2.5 ట్రిలియన్ చేరుతుందని చెప్తా ఉన్నాం. ఇలాంటి అభూత కల్పనలతో ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిని మానుకోవాలని ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాడు. రైట్. పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు,
నేను అధికారంలోకి రాగానే వారందరినీ ఆ కుటుంబాల దగ్గర చేరుస్తామన్నారు. ఒక మహిళలను చేర్చారా? అసలు ఎంతమంది మిస్ అయ్యారో ఆ వైపు ఆలోచించారా? రైట్ అండి. అలాగే సుగాలి ప్రీతి కేసు కూడా త్వరితగతిన పరిష్కారం కోసం సిఫార్సు చేస్తామని కూడా వ్యాఖ్యానించడం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి ఆ అంశానికి సంబంధించి ఏమంటారు లక్ష్మణ్ రెడ్డి గారు? అది నేను పూర్తిగా పరిశీలించలేదమ్మా. రైట్. అలాగే ఈ ఋషికొండ ప్యాలెస్ కూడా పదే పదే కూటమి నేతలు అందరూ సందర్శించడం వెనుక అసలు వ్యూహం ఏంటంటారు? అంటే ఆనాడు జరిగిన అదొక రకమైన పర్యావరణ వినాశనం. ఋషికొండ అనేది సముద్రం పక్కన ఎంతో ఆహ్లాదకరంగా పర్యావరణాన్ని అందిస్తూ విశాఖపట్నానికి ఎంతో మేలు చేసే కొండది. దాన్ని విధ్వంసం చేశారు. అనవసరంగా అక్కడ ఉన్న భవనాలను కూల్చి ఒక పెద్ద భవనం కట్టారు. ఆ తప్పు జరిగింది, ఆ తప్పుకు శిక్ష అనుభవించారు. అలాంటి తప్పులు అనేక జరగటం వల్లనే జగన్మోహన్ రెడ్డిని ఓడించారు, చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చారు. ఈయన ఏం చేయాలి? ఈ 15 నెలల్లో ఆ తప్పును ఎలా సవరించాలి, ఆ భవనాన్ని ఎలా సద్వినియోగం చేయాలి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకుని సమాజానికి ఉపయోగపడుతుందో ఆ చర్చ ఏమైనా పెట్టావా? ఆ ప్రయత్నాలు ఏం చేయకుండా కేవలం ఆ వైఫల్యాన్ని ఎత్తి చూపించడానికి, అదొక నిదర్శనంగా చూపించడానికి అలా ఖాళీగా ఉంచారని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. అలాగే వేణుగోపాల్ గారు విన్నారు కదా, పలువురి వర్షన్స్ అయితే మనం విన్నాం. ఇప్పుడు ఏదైతే ఈ ఋషికొండ ప్యాలెస్ని పదే పదే సందర్శిస్తున్నారే కానీ దాని అభివృద్ధికి కానీ లేదు, దాన్ని మళ్ళీ తిరిగి ముందున్న స్థాయికి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు కూడా చేపట్టట్లేదు ఏ నేత కూడా అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి వేణుగోపాల్ గారు? వేణుగోపాల్ గారు అన్మ్యూట్ చేయాలనుకుంటాను, మీ వాయిస్ వినిపించట్లేదు. చెప్పండి, వినిపిస్తుంది. వేణుగోపాల్ గారు మాట్లాడండి. మేడం, ఈ రోజు 450 కోట్లు కట్టి గత ప్రభుత్వ వైఎస్ఆర్ పార్టీ ఏదైతే రిషికొండ భవనం కట్టిందో అది ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు కాబట్టి ఇంకా వాడుకలోకి రాకనే దాదాపు 1,15,00,000 రూపాయలు ఖర్చు వస్తా ఉంది, 7 కోట్ల ఆదాయం వస్తా ఉంది దానిని కొట్టి కట్టడం వల్ల అని చెప్పి ఇంకా వాడుకలోకి రాలేదు. దాన్ని 10 రూపాయల టోకెన్ పెట్టో 20 రూపాయల టోకెన్ పెట్టో టికెట్లు పెడితే 450 కోట్లు వచ్చే క్వశ్చన్ ఉండదు. అంత కట్టి ఏదో భవనాలు ఏదైనా ప్రభుత్వం ఏదైనా టూరిజం కి అప్పచెప్పేసి ఏదో ఇచ్చేసుకోవాలి కానీ 10 రూపాయలకి 20 రూపాయల టోకన్లు పెట్టేసి 450 కోట్లు సంపాదించడం అనేది కనీసం దానికి ఇంట్రెస్ట్ కూడా రావు. ఏదైతే ఏపీ టూరిజం అప్పచెప్పి దాన్ని ఖచ్చితంగా ఆదాయ దిశలో తీసుకొస్తారు. ఇంకా కంప్లీట్ కాలేజ్ కాబట్టి దానికి 1,10,00,000 వాడుకల ఖర్చు వస్తుంది. ఇంకోటి ఏం చెప్తున్నారంటే ప్యానల్లో కొంతమంది ఎన్డీఏ కూటమి ఏమి చేసింది లేదు, ఏదో 2040 గురించి ఆలోచన చేస్తుంది, లేదు గత ప్రభుత్వం గురించి ఆలోచన చేస్తుంది, వర్తమానం గురించి ఏమి ఆలోచన చేయలేదు అని చెప్పి చెప్తున్నారు. వర్తమానం గురించి ఇప్పుడు జరుగుతూ ఉండే దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాన్ని చెబుతూ ఈ రోజు ఏదైతే 30 సంవత్సరాలు వెనకబడిపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం చేయాల్సిందా చేస్తుంది. ఏదైతే అర్హులకు పెన్షన్ 64 లక్షల మందికి దాదాపు 34,000 కోట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే అది ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమి ఇస్తా ఉంది. అదేవిధంగా తల్లికి వందనం గురించి 67.20 లక్షల మంది తల్లులకు 8,745 కోట్లు ఇవ్వడం జరిగింది. దీపం పథకం కింద 2 విడతలుగా ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక్కొక్క విడతకి 894 కోట్లు రిలీజ్ చేస్తే ఇంకొక విడత దాదాపు 3 విడతలు కలిపితే 2,684 కోట్లు అవుతుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఫ్రీ దానికి రాష్ట్రంలో శ్రీశక్తి పథకం కింద 11,449 బస్సులు ఉంటే దాంట్లో 74% 8,458 బస్సుల్ని ఉచితంగా ఈ రోజు శ్రీశక్తి పథకం కింద మహిళలకు అందుబాటుకు రావడం జరిగింది. అదేవిధంగా అన్నదాతకి 20,000కి ఏదైతే విడతల వారిగా ఇచ్చేది మనం ఒక విడత వేయడం జరిగింది. ఆడబిడ్డ నిధి కూడా త్వరలో రాబోతుంది. యువగలం గురించి చెప్తే 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. డిఎస్సీలో 16,347 పోస్టులకి అదే 9.5 లక్షల పెట్టుబడితో దాదాపు 8.5 లక్షల ఉద్యోగాలు ఏదైతే రావడం జరుగుతుంది. ఈ రోజు చిట్టు పెడితే ఈ రోజు పండు కోసి ఇచ్చేదానికి ఉండదు.
అది అభివృద్ధి చేయాలి. గత ప్రభుత్వం రైట్ పూర్తిగా అండి. అంటే నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అంటే దాన్ని ఇట్లా చేస్తాం అభివృద్ధి చేస్తామని అంటే సందర్శిస్తున్నారు, పదే పదే సందర్శిస్తున్నారు, కానీ ఒక నిర్ణయానికి రావడానికి ఎందుకు ఇంత లేటు? మేడం ఒక్క నిమిషం, గత ప్రభుత్వం సంక్షేమం పైన మాత్రమే దృష్టి కేంద్రీకరించి అభివృద్ధినంతా పక్కన పెట్టేయడం వల్ల మనకు జరిగే నష్టం. ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండుని ఏదైతే కూటమి ప్రభుత్వం పరుగులెత్తిస్తున్నది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. అదే విధంగా ఏదైతే బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలకి, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఖచ్చితంగా సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. అదే విధంగా ఈరోజు పోలవరం 12,150 కోట్లు 1.5 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. విశాఖ స్టీల్ 11,400 కోట్లు, రైల్వే జోన్ అమరావతికి 15,000 కోట్లు, అదే విధంగా చెప్పాను 9.5 లక్షల పెట్టుబడులకు 8.5 లక్షల ఉద్యోగాలు, ప్రతి గ్రామానికి రోడ్డు. గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రయోజన పథకాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఎందుకంటే దాని గ్రాంట్స్ వీళ్ళు శాంక్షన్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం. అలాంటిది ఎన్డీఏ కూటమి వచ్చాక 14,491 కోట్లు విడుదల చేసి దాదాపు 83 పథకాల్ని పునఃప్రారంభించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి, చెప్తే నాకే సరిపోత సమయం. కానీ వీళ్ళు ఏమంటుంటారంటే ఏదో 2040 గురించి మాట్లాడుతున్నారు, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతుంటే జరిగిపోయింది గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, వీళ్ళు వస్తానే ఏం చేసేదంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకి దాదాపు సంవత్సరానికి 40,000 కోట్లు వడ్డీలు కట్టుకోవాల్సింది వస్తా ఉంది. అసలు కదా పక్కన పెడితే వడ్డీలే 40,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. దాదాపు 1,00,000 కోట్ల దాకా ఉద్యోగస్తులకి జీతభత్యాలు, పెన్షన్లు ఇవ్వాల్సింది వస్తుంది. ఇవన్నీ బడ్జెట్ కి దానికే జరిగిపోతున్నాయి. మిగతావన్నీ అప్పు చేసి అభివృద్ధి చేసుకునే పరిస్థితి, పెట్టుబడులు పెట్టుకునే పరిస్థితి వస్తా ఉంది. అదే కానీ ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తుంటే ఈ దుస్థితి వచ్చే పరిస్థితి ఉంది కదా. అభివృద్ధిని పూర్తిగా విస్మరించేసి కేవలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పథకాలకు పెట్టుకుంటూ ఆ పథకాల వల్లే మనం గెలిచిపోతాం అనుకుంటే రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? మీరు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు మోసం చేశారు? రాష్ట్ర ప్రజలు కూడా 151 సీట్లు ఉండి మీకు 11 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమి కేవలం సంక్షేమాన్ని నమ్ముకోకూడదు, అభివృద్ధిని కూడా చేస్తే తప్ప రాష్ట్ర ప్రజలు మనకు మళ్ళీ అది అవకాశం ఇవ్వరు అని చెప్పేసి స్పష్టంగా ఈ రోజు 24 ఎన్నికల్లో తెలియడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు కూడా అభివృద్ధిని ముందుకు తీసుకోవడం జరుగుతోంది. రైట్ అండి వేణుగోపాల్ గారు. అలాగే ఏదైతే ఉందో సుగాలి ప్రీతి కేసును డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫస్ట్ కేసుగా కూడా టేక్ ఓవర్ చేయడం జరిగింది. మరి దాని విషయంలో ఇంకా ఎందుకు సరైన పరిష్కారం కానీ ఎందుకు దొరకలేదంటారు? సుగాలి ప్రీతి కేసు గురించి అండి, ఏదైతే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల మందితో ఏదైతే పెద్ద ఉద్యమం చేస్తే ఏదైతే ఆ రోజు దర్యాప్తు సంస్థలకు అప్పచెప్పడం జరిగింది. ఆ దర్యాప్తు సంస్థలకు అప్పచెప్పేసి ఏదైతే ఆ రోజు కాంపన్సేషన్ ప్రభుత్వం చేత కట్టించడం, అనౌన్స్ చేయించడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ అతి పెద్ద ఉద్యమం చేశాడు. ఆ రోజు కూడా చెప్పాడు, నేను వస్తే కూడా దీనిపైన ఖచ్చితంగా వీళ్ళు తీసుకున్నా తీసుకోకపోయినా నేను వచ్చి దీనిపైన యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఈ రోజు దాంట్లో సాక్ష్యాధారాలు ఆ గత ప్రభుత్వంలో తారుమారు చేయడం వల్ల ఈ రోజు దాన్ని ఏదైతే ఫైల్ తీసుకొని మేము సిఐడికి రాసాము, సిబిఐకి రాసామని చెప్పేసి ఆ ఫైల్ నే పక్కన పట్టేసి సాక్ష్యాధారాలు మార్చి దాన్ని దాన్ని నీరు గార్చే ప్రయత్నం చేశారు. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఒక కేసుని నీరు గార్చేస్తే దాన్ని నీరు కాలుస్తారని అనుకోలేదు, నీరు గార్చేశారు. ఇలాంటి ఉండేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఏదైతే అధికారులతో మాట్లాడి దీన్ని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ పెట్టి ఖచ్చితంగా సుగాలి ప్రీతి గారికి, తల్లి గారికి న్యాయం చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. రైట్. స్టీల్ ప్లాంట్ గురించి చెప్పారు, కలిసిపోవాలని అనేక కార్యక్రమాలు, అనేక విషయాలు నిన్న ఏదైతే కార్యకర్తలతో పంచుకోవడం జరిగింది, మీడియా వాళ్ళతో కూడా పంచుకోవడం జరిగింది. వేణుగోపాల్ గారు, అలాగే ఉప్పల లక్ష్మణ్ గారు, మీరు చెప్పండి, విన్నారు కదా, ఏదైతే అభివృద్ధి సంక్షేమము రెండు మేము చేస్తున్నాం ఎట్ టైంలో అని చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు కానీ ఆ నష్టాన్ని మేము పూడ్చడానికి టైం సరిపోతుంది, కానీ అభివృద్ధి చేస్తాము అని చెప్తున్నారు. ఏమంటారు ఉప్పల లక్ష్మణ్ గారు? ఇక్కడ ఎక్కువ సంక్షేమం మీద పెట్టింది గత ప్రభుత్వము.
అభివృద్ధి అనేది నా మాత్రమే, నిధులు కూడా లేవు, మరి వాటికి కూడా అప్లై అయ్యాయి. కంటికి కనిపించే అభివృద్ధి మనకు మామూలుగా అమరావతి రాజధాని ఉంటే అది కనిపించేది. 3 రాజధానులు అది చేయలేకపోయారు. అంటే కొన్ని ప్రాజెక్టులు, కొన్ని రోడ్ల వర్కులు కొన్ని జరగకుండా ఏం లేదు, కానీ పరిపూర్ణంగా ఇవాళ రాజధాని లేని పరిస్థితి రావటం వలన కనీసం 10-11 సంవత్సరాలు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మొదట సీఎం ఇప్పుడే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక 3-4 సంవత్సరాల్లో ముఖ్యమైనటువంటి భవనాలు నిర్మించి కంప్లీట్ చేసి ఉండింటే కనుక అది ఇంకో రకంగా ఉంది. అలా చేయలేకపోయారు. ఆ కట్టినటువంటి టెంపరరీ జాప్యం జరిగింది బాగా. సో జగన్మోహన్ రెడ్డి గారు మొదట అంగీకరించి అమరావతిని, తర్వాత ఆయన మాట మార్చారు, లేదు 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు కూడా జరగలేదు. కోర్టులు, కేసులు, కేంద్రం కూడా సహకరించలేదు. ఈ పరిస్థితుల్లో అసలు మనము ఆంధ్రప్రదేశ్ పౌరులుగా అసలు రాష్ట్ర అభివృద్ధి జరగకపోవడాన్ని గురించి ఆలోచించాలి తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఒకటి విమర్శలు చేసుకుంటే ప్రయోజనం లేదు. జరిగింది జరిగిపోయింది, డ్యామేజ్ చేసింది చేశారు, వాళ్ళ కాలంలో అభివృద్ధి జరగలేదు. మీరు చేయండి, ఇప్పుడు మీరు కొత్త విధానాలు తీసుకురండి, త్వరితగతిన భవనాల నిర్మాణాలు చేపట్టండి, త్వరితగతిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వండి. అలాగే ప్రైవేట్ సంస్థలు చాలా ముందుకు వస్తున్నాయి, ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి సాఫ్ట్వేర్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అవన్నీ కూడా మీరు జాప్యం లేకుండా అనుమతులు మంజూరు చేసి వీలైనంత త్వరగా రాగలిగితే ఖచ్చితంగా రెవెన్యూ పెరుగుతుంది. పెరిగినప్పుడు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అప్పులు ఇంతగా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. లేకపోతే ఏమవుతుంది, ఇంకా అప్పులు చేస్తూనే ఉండాలి, తప్పదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఏం చెప్పాలా, ఇక్కడ ఎవరిని తప్పుపట్టాలి అంటే అందరికీ తప్పుపట్టాల్సిందే, అందరిది బాధ్యత. లేకుండా ఎట్లా పోయింది రాష్ట్రం విడిపోయిన తర్వాత? బాధ్యత లేకుండా ఎట్లా పోయింది తెలుగుదేశానికైనా, కూటమి ప్రభుత్వానికైనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికైనా? అందరికీ బాధ్యత ఉంది. ఇవాళ ఇప్పుడు మరి సరే, మన ఇందాక పెద్దలు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు కోటలు దాటుతున్నాయి, అది వాస్తవ పరిస్థితికి అనుకూలంగా లేదు అన్నారు. కొన్ని అంశాల్లో ప్రజలకు అనుమానాలు ఉన్నాయి, నేనేం కాదంటండి. ఎందుకంటే క్వాంటమ్ వాల్యూ వస్తుంది, సింగపూర్ లాగా సిటీని అనే ఆ సింగపూర్ మోడల్ను సోషల్ మీడియాలో చూపించుకుంటూ ఇలా అయిపోతుంది అమరావతి అని చెప్పి ప్రచారం చేసుకోవటాలు ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు పోలవరం నిర్మాణాలు పట్టారు, మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు కూలిపోయింది. తర్వాత రాజధాని మళ్ళీ ఇప్పుడు వాళ్ళ వర్షం నీళ్ళు వచ్చాయి, దాన్ని తోటానికి టైం పట్టేది. ఇప్పుడు కంప్లీట్ గా భూమి అంతా నీటితో నిండిపోయి ఉంది. అంటే భూమి లోపల నీరు ఉంది. కాంట్రాక్టర్లు పనులు చేయాలి అంటే ఆలోచిస్తున్నారు, ఫౌండేషన్కి వెళ్తే మొత్తం వాటర్ వచ్చేస్తుంది, ఎలా ఫౌండేషన్ వేయగలము అని. టైం పడుతుంది, వర్షం అంతా అయిపోవాలి, మళ్ళీ సమ్మర్ మళ్ళీ వెంటనే చలికి వస్తుంది. అప్పుడు భూమి ఆరుతుందా, లోతు ఎంతవరకు వెళ్ళాలి? ఇప్పుడు టెండర్ స్పెసిఫికేషన్ లో ఇంత లోతు అని చూంటారు ఫౌండేషన్ కి. ఇప్పుడు నీరు వచ్చింది అనుకోండి, ఇంకా లోపలికి వెళ్ళాల్సింది, దాన్ని ఇదల్లా పర్మిషన్ ఇవ్వాలి, దాని వల్ల పెరగాలి. ఇవన్నీ వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని. ఇది ఆలస్యం అయ్యే కొద్దీ ప్రాబ్లమ్స్ ఇలాగా జరుగుతాయి. వీళ్ళ త్వరగా మానిటరింగ్ చేసుకుంటూ నిర్మాణం పట్టాలి కదండి. ఏమో చూడండి, పబ్లిసిటీ పిచ్చి ఎంత ఉందంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులకి సంవత్సరానికి 20,000 డబ్బులు ఇస్తున్నది. 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటువంటి రైతుకు పబ్లిసిటీ ఎంత ఉందా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రైతు జీవితం బాగుపడిపోయింది, శబాష్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. 20,000తో రైతు జీవితం బాగైపోతుందా? 20,000తో పెద్ద రైతులు చేద్దాం, మధ్యతరగతి రైతులు, పేద రైతులు ఉంటారు, 1-2 ఎకరాలు ఉండేవాళ్ళు.
ఒక్కోసారి పంట తెగులు పడితే పంట అంతా నాశనం అయిపోయి నష్టపోతాడు. లేదు పంట పండిందని మార్కెట్ లేకపోతే నష్టపోతాడు. ఎప్పుడో ఒకసారి లాభపడతాడు. అతనికి 20,000 ఇస్తే అయిపోతుందా ఆ జీవితం అంతా? ఎలాంటి అసలు ఆ ప్రకటన మన చంద్రబాబు నాయుడు గారు చూస్తే, పవన్ కళ్యాణ్ గారు చూస్తే మంచిది, వాటిని ఆపేసుకుంటే మంచిది. ఏంటి ఇప్పుడు 7,000 వేస్తారు కాదండి. ఈ కాలంలో 7,000కు 20,000కు ఏమన్నా విలువ ఉందా? ఏమొస్తాయి ఇంటికి అతనికి, రైతుకు? కూలీలు కూడా సరిపోయి ఒకరోజు కూలీలకు ఎట్లా జీవితాలు బాగుపడుతాయి? అట్లా కాదు కావాల్సింది. కామన్ గా అందరు రైతులు వేయడం కాదు. నిజంగా పేద రైతులు ఎవరున్నారు, 5 ఎకరాల లోపు, వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి. ఇంట్లో నా పేరుతో ఒక 5 ఎకరాలు, నా భార్య పేరుతో 5 ఎకరాలు, నా కొడుకు పేరుతో, నా కోడలి పేరుతో ఉంటే అందరికి డబ్బులు వేయడం అంటే వేరే వేరే పేర్లు ఉన్నాయి. ఇది ప్రభుత్వ విధానం లోపంగా ఉంది. గత ప్రభుత్వం అయినా అదే తప్పు, ఈ ప్రభుత్వం అయినా అదే తప్పు. నిజంగా వీళ్ళందరికీ ఆపేస్తే అతనికి 20,000 కాదు, ₹1,00,000 వస్తుంది కదా. ఆ ₹1,00,000 వస్తే సంతోషంగా అతను అన్ని కొనుక్కుంటాడు, అన్ని చేయగలుగుతాడు. తను ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పంట తెగులు వచ్చినా, ధర తగ్గినా బాధపడకుండా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. 7,000కి 20,000కి ధైర్యం వస్తుంది మన పేద రైతుకి? ధైర్యం రాదు. అది దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? ఇవాళ ఎన్ని ధరలు పెరిగినాయి మార్కెట్లో, నిత్యావసర ధరలు, ఖర్చులు ఎన్నిపోయినాయి, ఎరువుల ధరలు ఎంత పెరిగిపోయినాయి, విత్తనాల ధరలు ఎంత పెరిగిపోయినాయి, మందుల ధరలు ఎంత పెరిగిపోయినాయి. దాన్ని గొప్పగా ప్రచారం చేస్తున్నారు. చూస్తుంటేనే తల ఉంచుకోవాల్సి వస్తుంది నాకైతే. అడ్వర్టైజ్మెంట్ రైట్ అండి. అలాగే రామారావు గారు మీరు చెప్పండి, విన్నారు కదా, ఏదైతే ఈ సంక్షేమం అభివృద్ధి అనేది రెండు ఒకేసారి జరగాలంటే ఇప్పుడు మేము దృష్టి పెడుతుంది దానిపైన అని కూటమి సర్కార్ అంటోంది. మరి ఇప్పుడు ఏదైతే వైసీపీ చేసిన నష్టానికి, గత ప్రభుత్వంలో వైసీపీ చేసిన నష్టానికి కానీ, అప్పులకు కానీ, వాటిని పూడ్చడానికే మేము సరిపోతుంది ఈ 15 నెలలు అని చెప్తోంది. మరి మీరేమంటారు రామారావు గారు? ఇక్కడ ఒకటే ఎగ్జాంపుల్ మేడం, 2014-19 బడ్జెట్, 19-24 బడ్జెట్లో పెద్ద వ్యత్యాసం లేదు మేడం. మేము డీబీటీ పద్ధతి ద్వారా 2,73,000 కోట్ల రూపాయలను అర్హులైనటువంటి అన్ని ఏదైతే మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలకి మేము ఖర్చు పెడుతూనే మేము 17 మెడికల్ కాలేజీలని, 4 పోర్టులని, ఈ రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లని, వీటన్నిటిని కూడా తీసుకొచ్చాం మేడం. వాటిని సద్వినియోగం చేసుకునేటటువంటి విధానంలో కూడా వీళ్ళ ఆలోచన లేదు, ఉండట్లేదు. ఇక్కడ ఒకటే మేడం, ఇదే బడ్జెట్ ఆ రోజుల్లో 2014-19 మధ్య ఎటువైపు వెళ్ళిందని నేను ప్రశ్నిస్తున్నా మేడం. దీనికి ఆన్సర్ చెప్పేటటువంటి పరిస్థితులు లేరు. ఈ విధంగా కనుక చూస్తే మనం చూసుకుంటే మనం అభివృద్ధి అనేటువంటి అంశంలో చూస్తే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కరోనా పరిస్థితుల్లో కూడా తట్టుకొని మేము ముందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. ట్రాన్స్పరెంట్ మెథడ్లో ప్రతి గ్రామం వెళ్ళి చూడమనండి మేడం. ఇక్కడ సెక్రటేరియట్లు, సచివాలయము, రైతులకు ఏదైతే రైతు భరోసా సెంటర్లు, అట్లాగే హెల్త్ సెంటర్లు, వీటన్నిటిని కూడా మేము నిర్మించాం. అట్లాగే మిల్క్, ఏదైతే బల్క్ మిల్క్ సెంటర్లను, వీటన్నిటిని కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా తీసుకొచ్చాం. సచివాలయ వ్యవస్థను పూజ్య బాపూజీ కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం. వీటన్నిటి సేవలు ప్రజలు పొందారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో కూడా ఫ్యామిలీ డాక్టర్ నియమించాం. ప్రజలకు చేరువుగా, ప్రజలకు కావాల్సినటువంటి ఆరోగ్య, విద్య అంశాలను మేము చాలా స్పష్టంగా ఉన్నాము. నాడు నేడు ద్వారా పాఠశాలను అన్నిటిని కూడా అభివృద్ధి చేశాం. ఈ విషయం తెలియదా? ఇది కాదు అభివృద్ధి అంటే. వీళ్ళు మనువాదం వైపు వెళ్తున్నారు. ఇంగ్లీష్ మీడియం మీద వీళ్ళు చాలా ప్రచారం చేశారు. ఇంగ్లీష్ మీడియం విద్యని అడ్డుకోవడానికి తెలుగు మహాసభల పేరుతో పెట్టి కొంతమంది కుట్రదారులందరూ కలిసి కూడా ఇంగ్లీష్ విద్యకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇట్లాంటి అంశాలన్నీ ఉన్నాయి మేడం. ఇక్కడ చూస్తే వీళ్ళు అభివృద్ధి నిరోధకులు. సంక్షేమానికైతే అసలు వీళ్ళకి కళ్ళు కొడుతుంది మేడం. పేదవాడు తెల్ల చొక్కా వేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేనటువంటి ఈ యొక్క అధికార ప్రభుత్వానికి ఉంది మేడం. మనం చూస్తామంటే ప్రతి ఒక్క పథకాన్ని కూడా వీళ్ళు నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అన్ని పథకాలను మరింత మెరుగ్గా చేస్తామని చెప్పి ఏమాత్రం చేయకుండా ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసామని అబద్ధాలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ సూపర్ 6 మొత్తం అమలు చేసేసామంటారు.
ఎక్కడ చేశారు మేడం? సూపర్ 6 లో వీళ్ళు చేసినవి 3, ఇంకా 3 పథకాలు అట్లాగే ఉన్నాయి. మహిళలకు ఇవ్వాల్సినటువంటి 1500 గురించి ఒప్పుకున్నారు నాన్న, థ్యాంక్స్. రైట్ 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 300 ఒప్పుకున్నారు, థ్యాంక్ యూ అంటున్నారు. ఒక్క నిమిషం అండి. అవును, ఒప్పుకునేది ఏముంది, అది బహిరంగ కదా. వేణన్నా ఇక్కడ ఒకటి అంశం మీరు అడగకుండా చేస్తున్నారు. లక్ష్మణ్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీరు సంవత్సరం 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒకటే ఇచ్చారని చెప్పి ఆయన చెప్పారు. అట్లాగే అది ఆయన చెప్పండి. సరే మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే ఇక్కడ ఫ్రీ బస్ అని చెప్పి రకరకాల ఆంక్షలతోటి అది కూడా కొనసాగుతా ఉన్నటువంటి పరిస్థితి. అన్ని ఏ అంశం తీసుకుని దివ్యాంగుల పెన్షన్లు తీసేస్తే, నేను నిన్న కలెక్టరేట్ల దగ్గర సోమవారం రోజు అన్ని కలెక్టరేటర్లు నిండిపోయినాయి దివ్యాంగులతోటి. ఏదైతే వికలాంగులతోటి 100% వికలాంగత్వం ఉన్నటువంటి వాళ్ళ పెన్షన్లు కూడా అది రాజకీయ కారణంతో తీసేశారా, లేకపోతే పెన్షన్ల యొక్క బడ్జెట్ ను తగ్గించుకోవడానికి తీసేశారా అనేది కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి వేణుగోపాల్ గారు. 67.20 లక్షల మందికి ఇవ్వడము, దీపం పథకం ఇవ్వడము, ఆర్టీసీ బస్ ఇవ్వడము, అన్నదాతకి ఇవ్వడము, 4 పథకాలు అయ్యింది. ఇంకా 2 ఆడబిడ్డ నిధి ఇవ్వాలి. యువగలం అనేది అది నిరంతరాల ప్రాసెస్. ఒక రోజు 20 లక్షల మంది ఉద్యోగాలు ఇవ్వలేం కదా. మనం ఏదైనా చెప్పినా కూడా దానికి అర్థమేంటి. ఇప్పుడు యువగలం అనేది 5 సంవత్సరాలకి చెప్పింది. 5 సంవత్సరాలు ఒకే సంవత్సరం చేసేయండి అంటే కాదు కదా అవన్నీ. మరి మనం ఇచ్చిన హామీలు ఏమైనాయి? మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే ఎందుకు మనకు జనాలు ఓట్లు వేయలేదు? నెరవేర్చలేదు చెప్పండి కదా. ఒక్క నిమిషం అండి రామారావు గారు, ఒక్క నిమిషం. రైట్ రామారావు గారు, ఒక్క నిమిషం కంప్లీట్ చేయనివ్వండి. వేణుగోపాల్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. రామారావు గారు ఒక్క నిమిషం, మీరు కంప్లీట్ చేయండి. వేణుగోపాల్ గారు కదా 4 పథకాలు ఇస్తే 3 పథకాలు అని చెప్తున్నారన్న, దాని కూడా ట్యాంక్స్ చెప్తా ఉన్నాము. ఎందుకంటే అదన్నా గుర్తించారని. ఇచ్చింది 4 పథకాలు, 6 పథకాలు 4 అయినా ఇంక 2 ఇవ్వాలి. రైట్, ఇప్పుడు చెప్పండి రామారావు గారు. ఇక్కడ ఒక అంశం అండి, ఏవి కూడా అరకొరగా ఇచ్చారు. 117 హామీలు మేము నెరవేర్చామని చెప్పి లోకేష్ గారు వాళ్ళ యొక్క మహానాడు వేదికగా చెప్పారండి కడపలో. దానికి ఏమి ఎక్కడే నెరవేర్చారు అంటున్నాను. నేనేమంటున్నానంటే వీళ్ళు ఇచ్చినటువంటి బీసీల యొక్క పెన్షన్ 50 సంవత్సరాలకు కుదిస్తాము. 50 సంవత్సరాలు నిండిన బీసీలందరికి కూడా సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఎందుకు చేయలేదు? ఇక్కడ చాలా ఉన్నాయి చేయనివి. ఏదో అరకొరగా చేసాము. ఇవి ఎంతవరకు ఇస్తారు? అది కూడా 1 year ఎగ్గొట్టారని చెప్పేది మనకు అర్థమైంది కదా. మీరు అమ్మఒడి పథకాన్ని 1 year ఎగ్గొట్టారు, రైతులకు ఇస్తామన్నటువంటి సహాయాన్ని ఎగ్గొట్టారు, ఎన్ని చేశారు? ఫ్రీ బస్సు కూడా 1 year స్కిప్ చేసి ఇప్పుడు కూడా ఏదైతే రాష్ట్రం మొత్తం మేము అవకాశం కల్పిస్తాం మహిళలకు అని చెప్పేసి చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి కొన్ని బస్సుల్లో కొన్ని సర్వీసుల్లో మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు అనేది ప్రజలు చెప్పుకుంటారు. మాది కాదు ఇది, మేం కాదు గుర్తించాల్సింది. ప్రజల్లో మీరు గుర్తింపు తెచ్చుకోండి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏమి ఇచ్చాము, ఏమి అమలు చేశాము, అది బేరీజు వేసుకోవాలి ఇక్కడ. అంతేకాని ఏదో వైసీపీ మీద గతంలో మాదిరిగా బురద చల్దామంటే కుదరనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 1.5 సంవత్సరాల కాలం మీరు పరిపాలన ఇక్కడ సంబంధించినటువంటి సింహాచలంలో గోడ ఎందుకు కూలిందండి? చెప్పాలి. రామారావు గారు గోడ కూలి మృతి చెందితే వాళ్ళు పట్టించుకున్నట్టు పాపాలను పోలేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు నోరు పెగలేదు. ఇప్పుడు మీరు కాదు రామారావు గారు ఒక్క నిమిషం హామీలన్నీ మరి వైసీపీ హయాంలో ప్రతి ఒక్క హామీ కూడా అమలైంది అంటున్నారు. అయితే మేము 99% హామీలని నెరవేర్చాం మేడం. పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క హామీ అమలైంది అంటున్నారు మీరు. భరోసా ఖచ్చితంగా మేడం, మేము ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చాము. క్యాలెండర్ వైజ్ గా మేము డేట్ వైజ్ గా చెప్పండి వేణుగోపాల్ గారు. ఒక్క నిమిషం అండి రామారావు గారు, ఒక్క నిమిషం చెప్పండి వేణుగోపాల్ గారు. మేడం ఇప్పుడు 151 సీట్లు 2019లో రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీకి పెద్ద ఎత్తున పట్టం కడితే ఈ సిపిఎస్ రద్దు అన్నాడు, ఓపీఎస్ తెస్తానన్నాడు, విత్ ఇన్ 1 week అన్నాడు. మరి 1 week కాదు 5 సంవత్సరాల టైం ఇస్తే ఎందుకు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే 100%లో 1% అది ఒకటే తగ్గించింది. మరి నేను వస్తే హోదా ఇస్తాను, హోదాని సంజీవిని అని చెప్పిన పలికిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హోదాని నీరుగార్చే ప్రయత్నం చేశారు? ఎందుకు హోదా ఊసే ఎత్తలేదు? ప్రతి సంవత్సరం January 1 ఏదైతే ఉద్యోగులు క్యాలెండర్ వదులుతామన్నారు. 5 సంవత్సరాలు 1 సంవత్సరం ఉన్నా వదిలేరా? అదే అమ్మఒడి
అమ్మ అమ్మ అమ్మఒడి గురించి వదినమ్మ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా వదినమ్మ కూడా హామీ ఇచ్చింది. నేను ఇంట్లో ఏదైతే ఒకరు కాదు 2 పిల్లలకున్నా మేము అమ్మఒడి ఇస్తామన్నారు. దాన్ని అమలు చేసే టయానికి మేము అనలేదు అని చేతులు దులుపుకునేసినారు. అదే రైట్ అండి విధంగా వేణుగోపాల్ గారు, మన టైం అయిపోతుంది, కంక్లూడ్ చేసేయండి. అదే ఇలాంటి హామీలన్నీ ఇచ్చి ఏదంటే మేనిఫెస్టోలో పెట్టివి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఒకప్పుడు 2014లో అసలుకి సంక్షేమాన్ని వ్యతిరేకించాడు. సంక్షేమమే నేను ఇవ్వను, సంక్షేమం ఇస్తే అప్పులో అయిపోతామన్నాడు. మళ్ళీ జనాలు ఓట్లు అయిపోయే కొద్దికే మళ్ళీ 2019లో సంక్షేమ పాఠం ఎత్తుకున్నాడు. అభివృద్ధిని పక్కన పడేశాడు, కార్యకర్తలను పక్కన పడేశాడు. ఓన్లీ ఎమ్మెల్యేలు, సచివాలయము, జగన్మోహన్ రెడ్డి ఉంటే చాలు మనం పట్టం కడతారనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు 2024లో మళ్ళీ ఓడగొట్టే కొద్దికి ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి 2.0 కార్యకర్తలు అలాగే అని చెప్పేసి మళ్ళీ టైం అయిపోతుంది మనకి. అలాగే రామారావు గారు మీరు కంక్లూడ్ చేయండి 2 మాటల్లో. ముందుకు పోయే జగన్మోహన్ రైట్ వేణుగోపాల్ గారు. ఓకే అండి, రామారావు గారు కంక్లూడ్ చేయండి 2 మాటల్లో. చెప్పేటటువంటి అంశాలు ఎక్కడన్నా కొన్ని చిన్న డీవియేషన్స్ ఉంటాయి. వీళ్ళు చెప్పినటువంటి ఎక్కడ అసలు కనీసం ప్రయత్నమే చేయలేదు. మేము కంప్లీట్ చేసాం, కరోనాను తట్టుకొని కూడా ఉన్నటువంటి బడ్జెట్ లోనే మేము ఇచ్చామని చెప్తున్నాము. ఆ బడ్జెట్ 2014-19 మధ్య ఏమైపోయింది? రైట్, ఇవాల్టి మిడ్ డే డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఉప్పల లక్ష్మణ్ గారు విశ్లేషకులు, అలాగే తిరుత్తని వేణుగోపాల్ గారు జనసేన రాష్ట్ర నాయకులు, బోట్ల రామారావు గారు వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే లక్ష్మణ్ రెడ్డి గారు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు. అందరికీ ధన్యవాదాలండి ఇవాల్టి మిడ్ డే డిబేట్ లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.